క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మికించువాడు వర్ధిల్లును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు వర్ధిల్లుతారంట. మనం వర్ధిల్లడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నీ నమ్మకం అండి. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు, దేవుని కార్యాల యందు నువ్వు నమ్మిక ఉంచు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చేవాడు, కానీ మాట తప్పే దేవుడు మన దేవుడు కాదండి. నువ్వు కనుక దేవుని యందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో వర్ధిల్లటం అనే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని దేవుడు ఈరోజు నీతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అపనమ్మకస్తులం కాక దేవుని యందు, దేవుని కార్యాల యందు నమ్మిక ఉంచి అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ దేవుని మహిమపడదాం. అటు రీతిగా వర్ధిల్లి యొక్క ఆశీర్వాదం అటు నమ్మకత్వంలో మనల్ని దేవుడు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు ఎప్పిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితంలో అపనమ్మకస్తులుగా ఉండకుండా తండ్రి, అపనమ్మకంలోనికి వెళ్లకుండా నీ యందు, నీ కార్యాల నుండి నమ్మిక ఉంచి నువ్వు చేసే గొప్ప కార్యాలు వర్ధిల్లే ఆశీర్వాదం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.